ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ మాట అండి. మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది మనకి 25 అంటే అక్టోబర్ 25వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు లోపు ఆన్లైన్లోని మీరు వెబ్సైట్లోని పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. apprenticeindia.gov.in అనే వెబ్సైట్లో, ఆ వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్తానండి చివరిలోని. ఇది 8వ తారీఖు లాస్ట్ డేట్ అటండి. 8వ తారీఖు తర్వాత ఏ దరఖాస్తులు వచ్చినా సరే ఎట్టి పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొనబడవు అని చెప్తున్నారు అనమాట అండి. అక్టోబర్ 25వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు లోపు వచ్చినవి మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఇది ఏ జిల్లాలంటే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు ఉన్న ఐటీఐల నుండి ఉత్తీర్ణైన వారు మాత్రమే డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డరు, పెయింటరు, మెకానిస్టు, ఫిట్టరు, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్ మొత్తం కలిపి ఈ జాబ్స్ మాట అండి. 277కు పైనే ఉన్నాయన్నమాట. ఈ జిల్లాల్లోని ఇది ఓపెన్ అయిందన్నమాట అండి. ఐటీఐ కంపల్సరీ ఉండాలి. ఐటీఐలో ఆ ట్రేడ్ ఉండాలన్నమాట అండి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య ఈ జిల్లాలకి మొదటగా ఓపెన్ చేశారండి. తదుపరి జిల్లాలకి నెక్స్ట్ వస్తుందన్నమాట. అయితే ఇది ఏపీఎస్ఆర్టీసీ నుండి అప్రెంటిస్షిప్ కొరకు మనమైతే ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎవరైనా అప్రెంటిస్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా apprenticeindia.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకుంటే కనుక ఈజీ మాట అండి, చాలా ఈజీ. చేసుకోలేని వాళ్ళు మాత్రం మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది మాట అండి. ఇది చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ వస్తుంది కదండి, వాళ్ళు అక్కడ మీకు ఎక్కడికైతే రమ్మంటారో ఆన్లైన్లో మెసేజ్ వస్తుందండి. ఆ మెసేజ్ ద్వారా మీరు అవన్నీ పట్టుకొని వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆన్లైనే ఉంటుంది అన్నమాట అండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉండాలి, ఐటీఐ మార్క్ లిస్ట్ ఉండాలి, తర్వాత ఎన్సీవీటీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, అలాగే కుల ధృవీకరణ క్యాస్ట్ ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే తీసుకొని వెళ్ళండి, లేదా రేషన్ కార్డు తీసుకెళ్ళండి. నెక్స్ట్ వికలాంగులు అయితే ధృవీకరణ పత్రము, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళకి సంబంధించింది, ఎన్సీసీ స్పోర్ట్స్ ఉన్నచో అవి కూడా వాళ్ళు పట్టుకెళ్ళాలి. వీటన్నిటితో పాటు ఆధార్ కార్డు కామను, ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకువెళ్ళాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. 8వ తారీఖు లాస్ట్ డేట్ మాట అండి. మరీ చెప్తున్నారు 8వ తారీఖు తర్వాత మీరు ఏ రూపంలో ఇచ్చినా సరే అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నారు అనమాట. సో 8వ తారీఖు వాళ్ళు టైమింగ్స్ కూడా మీకు ఇస్తున్నారండి. మీకు ఏమైనా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయమని నెంబర్ కూడా ఇచ్చారండి, 08518. ఆ నెంబర్కి మీరు అంటే నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేయండి. నోటిఫికేషన్ ఎలా ఓపెన్ చేయాలో నేను చెప్తాను, దాని ప్రకారం మీరు ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్ నెంబర్ నోట్ చేసుకుని ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. అలాగే దీనిని మీకు సంబంధించి ఇంకేదైనా సరే ఎలా అప్లై చేయాలి ఏంటంటే కనుక ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి. ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ 2025 అంటే వచ్చేస్తుందండి. దానిలో ఇక్కడ చూసారు కదా కర్నూలు జిల్లా వ్యూ అని కొట్టగానే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అప్రెంటిస్షిప్ ఎలా చేసుకోవాలనేది చూడండి. అప్రెంటిస్షిప్ అన్నది మీరు ఇక్కడ apprenticeindia.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి, ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ అనేసి. అయితే ఇందులో మీరు చేయాల్సిందల్లా కూడా ఈ పక్కన కొంచెం రైట్ సైడ్కి వస్తే అక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్స్ను ఓపెన్ చేస్తే అక్కడ మీకు అలా డౌన్లోడ్ అవుతే ముందు మీకు లాగిన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అన్నమాట అండి. లాగిన్ అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు, రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ చేయాలి. కొత్త వాళ్ళు అయితే కనుక రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10th క్లాసు, ఐటీ సర్టిఫికెట్, క్యాస్ట్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట అండి. సో ఇలాగ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళారంటే ఇక్కడ మీరు అడుగుతుంది క్యాండిడేటా లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేటా, లాగిన్ క్యాండిడేట్ అని. అక్కడ మీ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. అలా కాకుండా రిజిస్టర్ అవ్వాలంటే కనుక నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట అండి. వాటితో పాటు మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్కి ఆధార్, ఓటీపీ కూడా వస్తుందన్నమాట అండి. అలాగ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు అవసరం లేకపోవచ్చు కానీ మీ గ్రూప్లో ఇంకెవరికైనా అవసరం పడవచ్చు. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.